నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఏదైతే ఒక వీడియో చూస్తా ఉన్నామో హాస్టల్ సంబంధించి బొంతు రామ్మోహన్ గారు మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు, హాస్టల్ ఖాళీ చేయిస్తున్నారు బలవంతంగా, మేము 2 కోట్లపై ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటూ కూడా వారు హాస్టల్ నిర్వాహకులు ఎవరైతే లీజుకి తీసుకు ఉన్నారో వారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి దాని గురించి నిజాలు ఏంటి, వాస్తవాలు ఏం జరుగుతా ఉన్నాయి, గొడవలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బొంతు రామ్మోహన్ రెడ్డి గారు మరి వైఫ్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఏం జరిగిందంటారు? ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి? ఇటు పక్క 2 కోట్లు మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, కావాలని బలవంతంగా మమ్మల్ని ఖాళీ చేస్తున్నట్టు వారు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? అసలు అమ్మాయిల హాస్టల్లో అబ్బాయిలను పిలిచి అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి లాగడానికి శివపార్వతి, హనుమాన్ రెడ్డి, వీరారెడ్డి గారు మరి మా బిల్డింగ్ ఇది, నేను పుట్టిన ఇల్లు ఇది, నా పుట్టిన ఇల్లు. సో 3 ఏళ్ల కిందట కిరాయికి తీసుకున్నారు. శివపార్వతి, వీర హనుమాన్ రెడ్డి చరిత్ర ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ ఉన్న ఎస్ఆర్ నగర్లో, ఎల్లారెడ్డిగూడలో, మధురా నగర్లో, మాదాపూర్లో ఇట్లా అన్ని హాస్టల్లో తీసుకోవడం, మరి తీసుకొని వాళ్ళ మీద కేసులు బనాయించడం, కోట్లలో వేసి కిరాయిలు అనేది చెల్లించరు. సో కిరాయిలు చెల్లించమని అడిగితే మరి పెద్దలాంటి ఇప్పుడు మేయర్ లాంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇది లేదు అది లేదు 6 నెలల తర్వాత ఇస్తామని 3 ఏళ్ల కిందట మా దగ్గరకు వచ్చి, సరే 6 నెలల కిందట ఇస్తాం 6 నెలలు అయిపోగానే అప్పుల పాలైనను అని చెప్పి మరి అన్ని కేసులు, బిల్డింగ్ మీద కేసు, నీళ్ళ మీద కేసు, మీటర్ల మీద కేసు వేసిన సందర్భాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అన్ని వాళ్ళే. సో అమ్మకి రెంట్ ఇస్తుంది, ఈ బిల్డింగ్ రెంట్ 4 లక్షల అక్షరాల. సో 4 రూపాయలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. సరే మేము ప్రశ్నించినప్పుడు మరి సంవత్సరం వరకు తప్పించుకొని తిరిగింది. మరి మా మరదలు కానీ మా తమ్ముడు కానీ మా అమ్మ అడిగినప్పుడు మరి మీరెవరు నన్ను అడగడానికి అని తప్పించుకొని మరి వాళ్ళ ఇంటికి పోయి మరి పెద్ద మనుషుల సమక్షంలో పిలిపించి మరి బొంతు రామ్మోహన్ గారి దగ్గరికి కూడా వాళ్ళ ఇద్దరు హస్బెండ్ వైఫ్ వచ్చారు. సో కొట్లాటలు పంచాదులు వద్దు, 1 లక్ష కిరాయి తక్కువైనా మరి కిరాయి ఇవ్వాలి, ఎందుకంటే కష్టంతో కట్టుకుర్రు, ఇది నాన్న సంపాదించిన ఆస్తి, కష్టార్జితము. సో వాళ్ళకి 4 పైసలు వస్తాయని మీకు ఇస్తే మీరు ఇట్లా మోసం చేయొద్దంటే అయ్యగారు నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తానని చెప్పిపోయిన వీర హనుమాన్ రెడ్డి మరి ఆ రోజు పరారయ్యి మరి ఆ రోజు పోయిన నెలకే మరి మే 2వ తారీఖు నాడు నుంచి 3 ఏళ్ల నుంచి కోట్ల చుట్టూ తిప్పుతుండు. మరి చట్టాన్ని గౌరవిస్తూ ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి మరి పైసలు ఇంపార్టెంట్ కాదు, మరి చట్టం తన పని తాను చేసుకుంటుందంటే మరి 2 నెలల తర్వాత ఫోర్జరీ చేసిండు. సో ఫోర్జరీ చేసి అమ్మ సంతకం మరి నేను ప్రతి నెల 4 లక్షలు వేస్తున్నా అని చూపించిండు, రిసిప్టులు సృష్టించుడు, దొంగ సంతకాలు పెట్టిండు. మరి దొంగ సంతకాలను దొంగని మేము ఎందుకు ఊరుకుంటాము? సో మేము ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కావాలని మరి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినాం. మరి 3 నెలల్లో వాళ్ళు మాకు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఫ్రాడ్, చీటింగ్ అని తెలిసిపోయింది. మరి జైలు పాలయ్యిండ్రు ఇద్దరు మొగుడు పిల్లం. ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు. మరి బాయమ్మ గారి హాస్టల్, బాయమ్మ గారు అంటే మా తల్లిగారు సంతకాన్ని ఫోర్జరీ చేసిన దొంగ వీర హనుమాన్ రెడ్డి, శివపార్వతిలు కాబట్టి మరి ఈ కేసు పంజాగుట్టలో ఉన్నది. మరి ఆ పంజాగుట్టకి వెళ్తే మీకు ఈ కాపీ ఇస్తాం, కావాలంటే మీరు కూడా తీసుకోండి. మరి 4 లక్షలు ఫోర్జరీ చేసిన ఈ దొంగ ఇది ప్రూవ్ చేయడంతో జైలుకు పోయి చిప్పకూడు తినొచ్చిండు. మరి చిప్పకూడు తినొచ్చినాక మరి ఊరుకుంటాడా అంటే మరి కరెంటు మీటర్ల మీద సెటెస్కో తెచ్చుకున్నాడు. మరి కరెంటు మీటర్లతో సెటెస్కో తెచ్చుకుంటే ఇదేం న్యాయం? ఎఫ్ఎస్ఎల్ ప్రూవ్ అయింది, ఖాళీ చేపేయడని మేము విజయ్ కుమార్ సారు ఆనాడు డీసీపీగా ఉన్నవారిని అడిగితే మరి వాళ్ళన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి 24 గంటలు 48 గంటలు ఎఫ్ఐఆర్ మరి మైనర్ బాలిక చేసిండు హనుమాన్ రెడ్డి కొడుకు వీరారెడ్డి. మరి ఆ కేసు కూడా పంజగుట్టలో ఉంది. మరి మధురా నగర్లో సేమ్ మైనర్ బాలిక ఆ కేసు కూడా ఉంది. మరి హాస్టల్ ఓనర్స్ కి ప్రతి ఒక్కరు 7 హాస్టళ్లలో, ఎల్లారెడ్డిగూడలో 2 హాస్టల్ సేమ్ మాలాగానే కిరాయి ఇవ్వకుండా మరి పూర్తిగా కూడా వాళ్ళ ఓనర్స్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతూ మరి ఆమెనైతే మహిళ అయి ఉండి, మహిళ గురించి అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కానీ మరి ఎవరు వచ్చినా ఏడవడం, తోడవడం, ఏడుస్తుంది, బట్టలు చింపుకుంటుంది, మనకంట ముందే ఆమె రోడ్ల మీద పడుకుంటుంది. ఇప్పటిదాకా వచ్చిన ప్రెస్ మిత్రులు, ఇక్కడ ఉన్న హాస్టల్ మిత్రులు అందరూ ఓనర్స్ కూడా చెప్తారు, అమ్మో వాళ్ళ దగ్గరికి కూడా అంటే భయభ్రాంతులకు లోన్ చేస్తా ఉన్నారు. మరి మా ఇల్లు 1st ఫ్లోర్లో ఉంటుంది, వస్తుంటే పోతుంటే మరి ఇక్కడ నుంచి నడవద్దని కండిషన్, పిల్లలను కిందికి రానియదు. ఇది అసలు పార్కింగ్ ఏరియా, మరి చెప్పా పెట్టకుండా మరి దీన్ని డైనింగ్ చేసింది. మరి దీని మీద కూడా స్టేటస్కో తెచ్చుకున్నారు వాళ్ళు. అంటే ఒక దరిద్రం లాయర్ వాళ్ళకున్నారు, ఆ లాయర్ ఎట్లా చెప్తే ఇట్లా ఉంటుంది. మరి బాయ్స్ హాస్టల్ అని తీసుకుంది, మరి వేరే వాళ్ళు తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారని నేను క్వశ్చన్ చేస్తే మాకు తెలిసిన వాళ్ళే, సో మాకు పైసలు అడ్జస్ట్ కావాలి ఇవ్వట్లేవు కాబట్టి నేను తీసుకున్నాను. ఈ 2 బిల్డింగ్
ఒక పక్క బిల్డింగ్ మా అక్కయ్యకు భర్త లేడు కాబట్టి అక్కయ్య కోసం మేము కట్టించినాం. సో ఆ కిరాయి కూడా రాకుండా ఆ బిల్డింగ్ ని కూడా తాళాలు వేసి పెట్టుకోరు. ఇంత దౌర్జన్యం చేసినా పొలిటికల్ గా డ్యామేజ్ చేస్తారు, ఎందుకు అయిపోతుంది కేసు, ఎఫ్ఎస్ఎల్ఏ ప్రూవ్ అయింది కాబట్టి ఎవిక్షన్ వేసుకోమని జడ్జి గారు చెప్తే ఎవిక్షన్ వేసుకున్నాం. ఎవిక్షన్ మరి ఆగస్టు మాసంలో మాకు వస్తుంది, ఆటోమేటిక్ ఖాళీ చేస్తారు. సో అయినా సైలెంట్ గా ఉంటే మరి మొన్న 16వ తారీఖు నాడు వీర హనుమాన్ రెడ్డి కొడుకు వీరారెడ్డి అనే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చి గత 9 నెలల నుంచి మరి కరెంటు తీసేయ, సీసీ కెమెరాలు కట్ చేయ, మరి ఎవరైతే అందంగా అమ్మాయిలు ఉంటారో ఆ ఫ్లోర్లల్లో ఆ అమ్మాయిల దగ్గరికి అబ్బాయిని పంపేయడం. వాళ్ళు భయభ్రాంతులకు లోనై మరి 5 అమ్మాయిలు 100కి డయల్ చేసి అర్ధరాత్రి రచ్చ మరి స్థానిక కార్పొరేటర్ అయినటువంటి సంగీత యాదవ్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే నేను తల్లిగారింటికి వచ్చిన. మొన్న పోయేటప్పుడు అమ్మని చూసిపోదాము, ఈ మానసికంగా టెన్షన్ పడుతుంది, మరి డబ్బులు లేక తమ్ముడు ఆరోగ్యం పూర్తిగా కూడా శివపార్వతి అండ్ హనుమాన్ రెడ్డి గారి వల్ల అమ్మ చాలా ఇబ్బంది పడుతుంది, సరే పోయేటప్పుడు కలిసిపోదాం అనేసరికి ఇక్కడ అందరూ ఉన్నారు. ఏమైందంటే అమ్మాయిలు బోరుని ఏడుస్తున్నారు. నేను అమ్మాయిలతో చాలా మంచిగా ఉంటే అక్క అక్క అని పిలుస్తారు ఇక్కడ ఉన్న అమ్మాయిలు, 2 ఏళ్ల నుంచి ఉంటున్న అమ్మాయిలు కూడా ఉంటారు. సో ఇది మహిళా హాస్టల్ అయ్యేసరికి మరి వాళ్ళని కూడా సడన్ గా వెళ్ళిపోమంటే బాగు కాదు, చట్టం ద్వారానే మరి పోదాము అనేసి రామ్మోహన్ గారు కూడా ఎంతో చక్కగా కూడా చెప్పారు. సో 3 నెలల కాలం అవుతుంది అంటే బోరుని ఏడిసి మాకు భయం అవుతుంది, మాకు తిండి లేదు. 3 రోజుల నుంచి నేను ఇక్కడనే ఉన్నా. మహిళలకు రక్షణగా నేను, స్థానిక కార్పొరేటర్, మరి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరం ఇక్కడ కాపలా కాస్తున్నాం. నిన్న డీసీపీ గారిని, మహిళా కమిషనర్ గారిని కూడా అప్రోచ్ కావడం జరిగింది. మరి వాళ్ళు తప్పు చేసి, వాళ్ళ కొడుకు తప్పు చేసి మరి వాళ్ళ కొడుకుని ఇలా ఎఫ్ఐఆర్ బుక్ చేసి మరి చిప్పకూడు తింటాడన్న భయంతో హాస్టల్ వాళ్ళు అందరూ తూతూ అని ఉంచుతారు. ఓనర్స్ అందరూ ఇంత దరిద్రులకు మేము మొన్నటిదాకా అండగా ఉన్నాం, ఆమె అరాచకాలు ఇంతగావు అంతగావు అని వాళ్ళే సొంతగా తెలియజేస్తున్నారు. సో మరి తప్పు లేదు, మీరేం తప్పు చేయలేదు మరి అన్నప్పుడు మరి 3 రోజుల నుంచి మొగుడు పెళ్ళం రావాలి, కొడుకు రావాలి, మరి తప్పించుకొని అబ్స్కాండ్లో ఉన్నారు. ఖచ్చితంగా డీసీపీ మేడము, అదేవిధంగా మహిళా కమిషనరు, సో వాళ్ళు న్యాయం మేము డిమాండ్ చేస్తుంది, మాకు సీసీ ఫుటేజ్లు కావాలి. అప్పటిదాకా కరెంటు నడుస్తుంది, కట్ అయింది, అప్పటిదాకా సీసీ ఫుటేజ్లు ఉంటాయి, కట్ అయింది. అబ్బాయిలు వచ్చినప్పుడు కరెంటు పోతుంది, అబ్బాయిలు వంగనే కరెంట్ వస్తుంది, అబ్బాయిలు వంగనే లిఫ్ట్ ఆన్ అవుతుంది. సో ఇది ఏంటి, మహిళలకు భద్రత లేదా? ఒక మహిళా కార్పొరేటర్గా ప్రజాసేవలో ఉంటూ ఇవాళ రేపు ఎన్ని కేసులు అవుతున్నాయి. మరి ఒక్క అమ్మాయికి అఘాయిత్యం జరిగితే పరువు పోయేది నా కుటుంబానిది, నా ఇల్లు, ఇంట్లో నాది కూడా 2 ఫ్లోర్లు అమ్మ వాళ్ళు నాకు కూడా ఇచ్చిండ్రు. కాబట్టి కన్నయ్య కుటుంబం యొక్క పరువు పోతుంది, మా ఖాందాన్ యొక్క పరువు పోతుంది. ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అవుతా. మొన్నటిదాకా వద్దులే అనుకున్నాము, బట్ మా తమ్ముడి ప్రాణానికి, మా అమ్మ ప్రాణానికి, మా అక్కలు, మా కుటుంబ సభ్యుల మగపిల్లల మీద బ్లేమ్ వేసినప్పుడు మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మరి పైసలు అవసరం లేదు, మాకు పరువు ముఖ్యమని సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు పరువే తీసేస్తుంటే మేము సైలెంట్గా ఉండడానికి ఖచ్చితంగా మేము ఒప్పుకోము. రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని రక్షించడానికి ఒగలేడుపులు ఏడుస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొని పోతా, రమ్మనండి బాజాప్తా రా. మరి ఇవన్నీ ఏందమ్మా కేసులు, 190 కేసులు ఉన్నాయి ఆమె విషయంలో. సో ఏ పోలీస్ స్టేషన్ తీసుకోండి, పంజగుట్ట పోలీస్ స్టేషన్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, ఎస్ఆర్ నగర్, అదేవిధంగా యూసఫ్ కూడా, మరి ఏడ చూసినా వాళ్ళు ఇదే పని. మీరు తెలుసుకోండి, ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను, మీరు తెలుసుకోండి ఎన్ని కేసులు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ రికార్డు, ఇలా హాస్టల్ అసోసియేషన్ భాస్కర్ గారు, రాజశేఖర్ గారు ఇద్దరు వచ్చిండ్రు, మేము వాళ్ళని వెలివేసినాము. వాళ్ళ వల్ల మాకు కూడా ఆస్తి నష్టం జరుగుతుంది, పరువు నష్టం జరుగుతుంది. సో మీరు ఇమీడియట్లీ ఈమెను బహిష్కరించాలని మరి రాజశేఖర్ గారు కానివ్వండి, భాస్కర్ రెడ్డి గారు, మొన్ననే కొత్త అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా తెలియజేస్తా ఉన్నారు. ముక్త కంఠంతో ఓనర్స్ అందరూ కూడా మరి ఇట్లాంటి రాక్షసులను విముక్తి కలిగించాలని మేము డీసీపీ గారు చాలా మంచిగా స్పందించారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బొంతు రామ్మోహన్ గారు ఇంటికి పిలిచి మరి నన్ను బెదిరించారంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇంటికి వస్తే సీసీ ఫుటేజ్లు అడుగడుగున ఉన్నాయి. సో దమ్ముంటే సీసీ ఫుటేజ్లు చూపించాలి. ఉట్టిగా వాళ్ళది నిరూపణ అయ్యింది, వాళ్ళ అబ్బాయి జైలుకు పోతాడని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. సో 2 కోట్లు ఇచ్చిన అని చెప్పింది కదా, తన 2 కోట్లు ఇచ్చినాము అడ్వాన్స్ కింద అని అంటే అసలు వాళ్ళు ఓనర్సే కారు. ఓనర్ అయినా ఇప్పటిదాకా వచ్చి మొత్తం చెప్పిండు స్టోరీ అంతా. మీరు లేట్ వచ్చిండ్రు సోదరుడు. సో ఓనర్ అంతా ఆయన కాకినాడ సీను అని, ఆయన తీసుకున్న ఆయన ఎవరైతే హాస్టల్ మా దగ్గర తీసుకుండో ఆయన వచ్చి ఇప్పటిదాకా నిజ నిర్ధారణ చేసి పోయిండు. మరి వాళ్ళ దగ్గర మీరు సీసీ ఫుటేజ్ మీడియా వాళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు. అంటే వాళ్ళు ₹2 ఖర్చు పెట్టి 2 కోట్లు ఖర్చు పెట్టినామంటే బిల్డింగ్ మొత్తము అడుగడుగున ఫాల్ సీలింగ్ తోటి, టైల్స్ తోటి సహా
మా తమ్ముడు, మా మరదలు, మేము ఎక్కడి నుంచి మెటీరియల్ తెచ్చిన సహా బిల్స్ ఉన్నాయి. సో వాళ్ళు అదే కూర్చోవడానికి రమ్మని 3 ఏళ్ల నుంచి పిలుస్తుంటే ఏడాది వరకు డ్రామాలు చేసి ఏడాది నుంచి కేసులు వేస్తున్నారు, 2 ఏళ్ల నుంచి కేసులు వేస్తున్నారు. సో ఆ కేసులు కూడా అతి త్వరలో అన్ని కొట్టుడు పోయినాయి, ఏం లేదు. ఇప్పుడు ఏమంటారంటే ఎవిక్షన్ కూడా అయిపోయింది. సో కోర్ట్ హాలిడేస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మంత్ అదేమో వస్తుంది. బట్ అవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా మహిళల భద్రత విషయంలో ముందరుండి మరి ఏం జరిగింది సీసీ ఫుటేజ్లు కావాలి, మహిళలకు రక్షణ కావాలి, అమ్మాయిల పట్ల నేను ఉంటాను. సో పైసలు ముఖ్యం కాదు, ప్రాణాలు మానాలు ముఖ్యమని మేము నమ్ముతా ఉన్నాం. ఇక్కడ ఉన్న మొత్తం ప్రతి ఒక్క బిల్డింగ్ ఓనర్ కూడా మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం లాగా చేద్దాం అనుకుంటున్నాం. అయినా కూడా ఇప్పుడు మేము రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాం. వేం నరేందర్ రెడ్డి గారి దృష్టికి, మంత్రివర్యుల దృష్టికి తీసుకొని వెళ్ళినాం. ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా వీళ్ళు కఠిన శిక్ష విధించి మరొక్కరికి ఇట్లాంటి హోమ్లీ ఫ్యామిలీస్ అన్యాయం జరగకుండా, మరి ఎవ్వరికి కూడా అన్యాయం జరగకుండా చూసే వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తాను. స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం, గతంలో ఈ పీజీ గురించి ఏమైనా కంప్లైంట్స్ ఎన్నిసార్లు రావడం జరిగింది మీకు దీని గురించి? అంటే ఇక్కడ చెప్తున్న విద్యార్థులు చెప్తున్నది ఏమైతుంది, ఇక్కడ హాస్టల్ వాళ్ళు చెప్తుందంటే గతంలో చాలా అరాజ్మెంట్, వీళ్ళ చాలా అంటే పక్క నైబర్స్ ఇబ్బంది పడ్డ వాతావరణం చూస్తున్నాం నిన్నటి నుండి. నాకైతే చాలా మంది పేరెంట్స్, ఇక్కడ ఉన్న పిల్లల పేరెంట్స్ అందరు మాకు ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా హైదరాబాద్లో కూడా సెక్యూరిటీ లేకుండా అమ్మాయిలకి ఇట్లా ఒక లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు ఉంచకపోతే, హైదరాబాద్లో ఎంత పెద్ద సిటీలో అమ్మాయిల సెక్యూరిటీ లేకపోతే ఏంటిది? ఒక అమ్మాయికి సపోర్ట్ చేయాలి కాబట్టి ఎక్కడో ఉన్న పేరెంట్స్ ఇక్కడ పిల్లలను పంపిస్తారు. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఒక లేడీస్ హాస్టల్లో ఈ రకమైన అరాచకం జరుగుతుంటే ఇంకెక్కడ సెక్యూరిటీ ఉంది? రోజు ఒక న్యూస్ చూస్తున్నాం మనం టీవీలో, ఇప్పటికే అమ్మాయిలకు భద్రత లేదు అని. 60 మంది ఉన్న హాస్టల్కి తండ్రి కొడుకు కలిసి మగ పిల్లలు పంపించి లిఫ్ట్ ఆఫ్ చేయడము, మళ్ళీ కరెంట్ దాని సీసీ ఫుటేజ్ల మీద క్లాత్ కప్పడము, ఆ ఫుటేజ్ ఇవ్వకుండా నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు తీసుకొచ్చుకున్నావు అని చెప్పడము, ఆ తర్వాత ఇంటి ఓనర్స్ ప్రశ్నిస్తే మీ పిల్లలే వెళ్ళినని మాట్లాడడం ఎంతవరకు సమంజసము? అదంతా మాట్లాడుకుంటూ బయట ఉండి మాట్లాడి మొహం ముందుకు రాకుండా రామ్మోహన్ గారు వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ కాబట్టి ఆయన మీద నెట్టేయడము, ఆయన పొలిటికల్ క్యారియర్ దెబ్బతీస్తా అని చెప్పడము, చెర్లపల్లి ఎక్కడ సమానం చెప్పడము, ఇవన్నీ ఎందుకు? సభాముఖంగా అందరి ముఖంగా ఇక్కడికే కార్పొరేషన్ తీసుకొస్తావా నువ్వు, లేకపోతే అసోసియేషన్స్ తీసుకొస్తావా? పిల్లల ముందు కూర్చొని మాట్లాడి నువ్వు ఏం తప్పులు చేసినావు నిరూపించుకో. నిజంగా మాదే తప్పు అయితే వాళ్ళు ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారు కదా. నీ తప్పు కాబట్టి నువ్వు ముఖం చాటేసి ఎక్కడ ఉండి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా అమ్మాయిల కోసం మీ అందరం మహిళలను సపోర్ట్గా ఉండి వాళ్ళకి రక్షణ కల్పిస్తామండి. అంటే ఒక పేరెంట్స్గా ఎక్కడో మా పిల్లలు కూడా ఎక్కడో ఫారిన్లో ఉంటున్నారు, ఎక్కడో స్టేట్లో చదువుకుంటున్నారు, ఎక్కడో స్టేట్కి వెళ్ళి వచ్చిన పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళు అన్నం తినకపోతే ఒక తల్లిగా ఎంత బాధ ఉంటుందండి. అది చట్టం గుర్తించి ఒక మహిళా కమిషనర్కి ఇచ్చాము, డిఎస్పీ గారికి ఇచ్చాము. వాళ్ళు కూడా మాకు చట్టపరంగా ఎంతో సపోర్ట్ చేసిన నిన్నటి నుంచి కానిస్టేబుల్స్ ఇక్కడ కూర్చోబెట్టారు. మేము కూడా అది పూర్తి నిర్ధారణ అయ్యే వరకు వాళ్ళకి మేము సపోర్ట్గా నిలబడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అనిర్గాల తల్లిని 2 లక్షలు కాదు 2 రూపాయలు చేతిలో పెట్టలేము. నేనేదో బతుకుతానంటే గిట్ల చేస్తారు బిడ్డ, ఏడ చూడి ఇవే సంగతి అన్న. వాడు చేసేదంటే ఇటువంటిది, అది అట్లనే వాడు అట్లనే. ఈడ బండి పక్కకు పెట్టుకురు అనుకో, వంతో గొడవ వంత అన్నాలే కొట్టాలి. ఈడ ఏరియా పక్కకు ఉంది కదా, ఎవరన్నా టిఫిన్ భోజనం అమ్ముతాడనమాట, బిర్యానీ అమ్ముతాడు, వాళ్ళని ఇట్లా రానియది. అంటే కొట్లాట అంటే కొట్లాట, ఏమనుకున్నాం? అది రాక్షసి. కరెంటు బంద్ చేయడం, వాటర్ బంద్ చేయడం, నా పిల్లల్ని ఇక్కడికి వెళ్ళి నడవడం, నా మన్మన్కి మొత్తం ఇట్లా ఇట్లా కట్ అయిపోయి రక్తం బొలబొల. నా కోడల్ని కొరికింది. ఇప్పుడు వచ్చినట్టే నిజంగా 4 ఈడనే దంతుంది దాన్ని పట్టుకొని. ఎంత బాధ అవుతుంది నా మనసు. నా పిల్లగాడు చూస్తే ఎట్లా అయిపోయిండు. ఆలోచన పెట్టుకొని పిల్లగానికి అస్సలు లేవనికి రాకుండా అయిపోయింది.